ఆశ్రమం పిల్లలతో పాటు బుజ్జమ్మ ఆడుకుంటూ ఉంటుంది. అలా అందరూ పిల్లలు ఆడుకుంటూ ఉంటే మనవడి చెంబా చాటుగా ఇదంతా చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ప్రచండ ఆల్రెడీ శిష్యుణ్ణి అక్కడికి జోకర్ వేషంలో పంపించి ఉంటాడు. ఆ శిష్యుడు తన చేతిలో ఉన్న కర్రని బుజ్జమ్మ తలపై పెడతామని రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే అందరి పిల్లలు అడ్డు వస్తూ ఉంటారు. ఏదో ఒక విధంగా ఈరోజు నేను పని పూర్తి చేసుకొని వెళ్లాల్సిందే అని శిష్యుడు అనుకుంటూ, బుజ్జమ్మ బుజ్జమ్మ నేను నీకు మ్యాజిక్ చేసి చూపించనా, నువ్వు నాతో పాటు పక్కకు రా, చేసి చూపిస్తాను అని శిష్యుడు చెప్పడంతో, ఓ మ్యాజిక్ చేసి చూపిస్తావా, సరే అలాగే రా పక్కకు వెళ్దాం అని బుజ్జమ్మ అంటుంది. అలా శిష్యుడు బుజ్జమ్మని పక్కకు తీసుకొచ్చి, ఇప్పుడు నేను నిన్ను చిలకగా మార్చేస్తాను, మార్చేయినా అని చెప్తూ ఉంటే, నన్ను చిలకగా మార్చేస్తావా, సరే మార్చేయి అని బుజ్జమ్మ అంటుంది. మనవడి చెంబ ఇదంతా చూస్తూ, ఎస్ మనం అనుకున్న పని కాసేపట్లో పూర్తయిపోతుంది. ఇప్పుడు చిలకగా మార్చి ఈ బుజ్జమ్మని తీసుకువెళ్ళిపోతారు, ఆ ప్రచండ చంపేస్తాడు, నాకు దీని పీడ విరగపడైపోతుంది, పెళ్ళి ఆగిపోతుంది అని మనోహరి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ప్రచండ అక్కడ హోమం చేస్తూ క్షుద్ర పూజ చేస్తూ ఉంటే ఇక్కడ శిష్యుడు తన చేతిలో ఉన్న కర్రని బుజ్జమ్మ తలపై పెట్టబోతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ కర్ర పెడతారో అప్పుడు బుజ్జమ్మ చిలకగా మారిపోతుంది. అయితే ఈ లోపలే బాగి వచ్చి మళ్ళీ కాపాడేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.